ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. 5 ఏళ్లలోనే 23 స్థానాల నుంచి 135 స్థానాల్లో గెలిచేలా కష్టపడ్డారు. మిత్రపక్షాలతో కలిసి 164 స్థానాలు గెలుచుకుని 4వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 1978లో 28 ఏళ్ల వయసులో ఎమ్మెల్యేగా ఎన్నికై శాసనసభలో అడుగుపెట్టారు. 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో మంత్రి, ముఖ్యమంత్రిగా సేవలందించారు. తెలుగు రాష్ట్రాల్లో మరే నేతకు సాధ్యం కాని రికార్డులను సొంతం చేసుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 2 సార్లు, విభజిత ఆంధ్రప్రదేశ్కు 2 సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన మరో 15 ఏళ్లు ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. ఎస్వి యూనివర్సిటీ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించిన చంద్రబాబు 1978లో చిత్తూరు జిల్లా చంద్రగిరి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1980లో అంజయ్య మంత్రివర్గంలో స్థానం సంపాదించారు. 1980లో సినిమాటోగ్రఫీ, సాంకేతిక విద్య, పశుసంవర్ధక శాఖ, పాడి పరిశ్రమ అభివృద్ధి, చిన్న నీటిపారుదల వంటి శాఖల్ని సమర్థవంతంగా నిర్వహించారు. 1981లో ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరితో వివాహం జరిగింది. 1983లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరి ఎన్టీఆర్కు కుడి భుజంగా ఎదిగారు. 1989లో కుప్పం నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అప్పట్నుంచి ఓటమి అన్నదే లేకుండా విజయం సాధిస్తున్నారు. ఒకే నియోజకవర్గం నుంచి 8 సార్లు అసెంబ్లీకి ఎన్నికైన నేతగా రికార్డు సృష్టించారు చంద్రబాబు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి భారీ మెజారిటీతో గెలుపొందారు. సినీ నటుడిగా 1996లో తెరంగేట్రం చేసిన పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ ఇమేజ్తో భారీగా అభిమానులను సంపాదించుకున్నారు. 2008లో రాజకీయాల్లోకి వచ్చిన ఆయన సోదరుడు మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో యువ విభాగం అధ్యక్షుడిగా వ్యవహరించారు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్లో విలీనం తర్వాత బయటకొచ్చారు. 2014లో జనసేన పార్టీ స్థాపించారు. అప్పటి ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నప్పటికీ టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతు పలికారు. కూటమి అధికారంలోకి రావడానికి సహకారం అందించారు. 2019లో భీమవరం, గాజువాకలో పోటీ చేసి 2 చోట్ల ఓటమి పాలయ్యారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనంటూ కూటమి ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు. చంద్రబాబు అక్రమ అరెస్టుతో రాజమహేంద్రవరం జైలుకు వెళ్లి కలిశారు. చంద్రబాబును కలిసిన తర్వాత పొత్తు పెట్టుకుంటున్నట్లు జైలు వద్దే ప్రకటించారు పవన్ కళ్యాణ్. 2024 ఎన్నికల్లో జనసేన పోటీ చేసిన 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లో పార్టీని గెలిపించుకున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏర్పాటులో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారు. మొదటి నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో సత్సంబంధాలను కొనసాగించారు. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని గ్రహించారు. కూటమి అవసరాన్ని అనేక వేదికలపై చెబుతూ పార్టీ శ్రేణులను మానసికంగా సన్నద్ధం చేశారు. వైసీపీ పాలన అంతం చేయడమే లక్ష్యంగా అడుగులు వేశారు. 21 సీట్లేనా అంటూ ప్రత్యర్థులు విమర్శలతో విరుచుకుపడ్డారు. అయినప్పటికీ బెదరకుండా ఇచ్చిన సీట్లలో గెలుపే లక్ష్యంగా పనిచేశారు. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో పవన్ కళ్యాణ్కు బాగా తెలుసు. తన బలాన్ని, బలగాన్ని సరిగ్గా అంచనా వేసుకున్నారు. తక్కువ సీట్లు తీసుకుని అన్నీ గెలవాలన్న ఎజెండాతో ముందుకొచ్చారు. 21 సీట్లలోనూ పార్టీని గెలిపించుకున్నారు. ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్ సాధించారు. నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని
శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఇక మంగళగిరి నుంచి భారీ మెజారిటీతో గెలుపొందిన నారా లోకేష్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ చేసిన లోకేష్ తండ్రి అడుగుజాడల్లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. 2017లో ఎమ్మెల్సీగా ఎన్నికై చంద్రబాబు మంత్రివర్గంలో ఐటీ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా మంచి మార్కులు కొట్టేశారు. ఆంధ్రప్రదేశ్లో ఐటీ కంపెనీల స్థాపనకు కృషి చేశారు. 2019 ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. 2023 జనవరిలో యువగళం పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లారు. 3,500 కిలోమీటర్ల వరకు పైగా పాదయాత్ర నిర్వహించారు. 2024లో మంగళగిరి నుంచి పోటీ చేసి 91,000కు పైగా మెజారిటీతో ఘన విజయం సాధించారు నారా లోకేష్. టీడీపీ సీనియర్ నేత కింజరపు అచ్చెన్నాయుడు రెండోసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 1996లో హరిశ్చంద్రాపురం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1999, 2004 ఎన్నికల్లోనూ గెలుపొంది హ్యాట్రిక్ కొట్టారు. 2009 నియోజకవర్గాల పునర్విభజనతో టెక్కల నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2014లో టెక్కల నుంచి గెలుపొంది 5 ఏళ్ల పాటు మంత్రిగా కొనసాగారు. 2019లో శాసనసభాపక్ష ఉపనేతగా వ్యవహరించారు. 2021లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. 2024లో టెక్కల నుంచి పోటీ చేసి ఎన్నికల్లో 34,000 పైచిలుకు ఓట్లతో గెలుపొందారు. రెండోసారి హ్యాట్రిక్ విజయాలు సాధించారు. ఇక శ్రీకాకుళం జిల్లాలో 10కి 10 సీట్లు గెలిపించడంలో కీలక పాత్ర పోషించారు అచ్చెన్నాయుడు. జూనియర్లకు టికెట్లు ఇప్పించుకుని గెలిపించుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలో తన సత్తా ఏంటో మరోసారి చూపించారు. 6 సార్లు అసెంబ్లీకి ఎన్నికైన ఆయన రెండోసారి మంత్రి అయ్యారు. మచిలీపట్నం నుంచి గెలిచిన కొల్లు రవీంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. న్యాయశాస్త్రం చదువుకున్న కొల్లు 1998లో తెలుగు యువత అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. టీడీపీ డివిజన్ అధ్యక్షుడిగా 2007లో తెలుగు యువత జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. 2014లో తొలిసారి మచిలీపట్నం నుంచి పోటీ చేసి అసెంబ్లీలో అడుగుపెట్టారు కొల్లు రవీంద్ర. చంద్రబాబు కేబినెట్లో చేనేత, ఎక్సైజ్, బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. 2017లో ల్యాండ్ అండ్ జస్టిస్, యూత్ అండ్ స్పోర్ట్స్ శాఖల మంత్రిగాను పనిచేశారు. ఇప్పుడు రెండోసారి చంద్రబాబు కేబినెట్లో చోటు దక్కించుకున్నారు. 2015 నుంచి కొల్లు ఫౌండేషన్, అన్నా క్యాంటీన్ల ద్వారా అన్నదానం వంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం పొలిట్ బ్యూరో సభ్యుడిగా, పార్టీ బీసీ సాధికార రాష్ట్ర కన్వీనర్గా, బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గుంటూరు జిల్లా తెనాలి నుంచి గెలుపొందిన నాదెండ్ల మనోహర్ తొలిసారి మంత్రిగా ప్రమాణం స్వీకారం చేశారు. 2004లో తెనాలి నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున శాసనసభకు ఎన్నికయ్యారు. 2009లో రెండోసారి విజయం సాధించి ఉమ్మడి రాష్ట్ర శాసనసభలో డిప్యూటీ స్పీకర్గా బాధ్యతలు చేపట్టారు. 2011లో శాసనసభ స్పీకర్గా ఎన్నికయ్యారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన మనోహర్ ఓటమి పాలయ్యారు. 2018లో జనసేనలో చేరిన నాదెండ్ల మనోహర్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2024లో రెండోసారి జనసేన అభ్యర్థిగా పోటీ చేసి 50,000 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఇప్పుడు రాష్ట్ర మంత్రిగా మొదటిసారి అవకాశం దక్కింది. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పొంగూరు నారాయణ నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. కెరియర్ మొదట్లో నెల్లూరులోని విఆర్ కాలేజీలో పార్ట్ టైం లెక్చరర్గా పనిచేశారు. 1979లో చిన్న అద్దె గదిలో నారాయణ ట్యూషన్ సెంటర్ను మొదలుపెట్టారు. ప్రస్తుతం 14 రాష్ట్రాల్లో 4 లక్షల మందికి పైగా విద్యార్థులకు విద్యను అందిస్తోంది ఆయన సంస్థ. తొలుత టీడీపీ సర్వే విభాగానికి పనిచేశారు. 2014లో చంద్రబాబు హయాంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి, అర్బన్ హౌసింగ్ శాఖల మంత్రిగా చేశారు. నెల్లూరు సిటీ నుంచి తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన వంగలపూడి అనిత తొలిసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 45 ఏళ్ల అనిత టీచర్గా పనిచేస్తూనే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2014 ఎన్నికల్లో తొలిసారి పాయకరావుపేట నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2018లో టీటీడీ బోర్డు సభ్యురాలిగా నియమితులయ్యారు. 2021లో ఏపీ తెలుగు మహిళా విభాగం అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం పొలిట్ బ్యూరో సభ్యురాలిగా ఉన్నారు. తాజా ఎన్నికల్లో పాయకరావుపేట నుంచి రెండోసారి గెలిచి చంద్రబాబు కేబినెట్లో చోటు దక్కించుకున్నారు. కడప జిల్లాకు చెందిన సత్యకుమార్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కడప జిల్లాకు చెందిన ఆయన అనంతపురం జిల్లా ధర్మవరం నుంచి బీజేపీ తరపున అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఎమ్మెల్యేగా గెలిచిన తొలిసారే బీజేపీ కోటాలో మంత్రి పదవి దక్కించుకున్నారు. ఏబీవీపీ తరపున కళాశాల ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వద్ద కొంతకాలం వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేశారు. సత్యకుమార్ సేవలను గుర్తించిన బీజేపీ 2018లో జాతీయ కార్యదర్శిగా నియమించింది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పార్టీ వ్యవహారాల సహ ఇన్ఛార్జిగా, అండమాన్ నికోబార్ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నిమ్మల రామానాయుడు కొంతకాలం అధ్యాపకుడిగా పనిచేశారు. జిల్లా రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న రామానాయుడు పాలకొల్లును పార్టీకి కంచుకోటగా మార్చారు. 2014లో తొలిసారి పాలకొల్లు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అక్కడి నుంచే వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తాజా ఎన్నికల్లోనూ నియోజకవర్గంలో 70% మంది ఓట్లు సాధించి జిల్లాలోనే అత్యధిక ప్రజాదరణ ఉన్న నేతగా గుర్తింపు పొందారు. తొలిసారి మంత్రయ్యారు. మంచి వాగ్దాటి, ఇచ్చిన టాస్క్ను విజయవంతంగా పూర్తి చేయడంలో ముందుంటారు రామానాయుడు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఫరూక్ మరోసారి మంత్రి పదవి వరించింది. 1981లో నంద్యాల మున్సిపల్ కౌన్సిలర్గా రాజకీయ జీవితం ప్రారంభించారు. 1985లో తొలిసారి నంద్యాల నుంచి టీడీపీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఎన్టీఆర్ కేబినెట్లో చక్కెర పరిశ్రమ మంత్రిగా పనిచేశారు. 1994లో రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై డిప్యూటీ స్పీకర్గా బాధ్యతలు నిర్వర్తించారు. 1999లో మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. చంద్రబాబు కేబినెట్లో మున్సిపల్ శాఖ, విద్యాశాఖ, ఉర్దూ అకాడమీ మంత్రిగా పనిచేశారు. 2017లో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2017 నుంచి 18లో శాసనమండలి చైర్మన్గా బాధ్యతలు నిర్వర్తించారు. 2018 నుంచి 19 మధ్య ఆరోగ్య శాఖ, మైనారిటీ శాఖల మంత్రిగా వ్యవహరించారు. 4 దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న ఆనం రామనారాయణ రెడ్డి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 1983లో నెల్లూరు నుంచి పోటీ చేసి కాంగ్రెస్ తరపున అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1984లో రాష్ట్ర క్రీడా మండలి చైర్మన్గా పనిచేశారు. 1985లో రాపూరు గెలిచి R&B మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 1991లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1999లో 2004లోనూ రాపూర్ నుంచి వరుసగా గెలుపొందారు. రాష్ట్ర సమాచార టూరిజం శాఖ మంత్రిగా పనిచేశారు. 2009 ఎన్నికల్లో ఆత్మకూరు నుంచి గెలిచి మున్సిపల్ శాఖ మంత్రిగా వ్యవహరించారు. మాజీ సీఎంలు రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలోనూ పనిచేశారు. 2019లో వెంకటగిరి, 2024లో ఆత్మకూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఇప్పటి వరకు ఆయన 7 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఎట్టకేలకు పయ్యావుల నిరీక్షణ ఫలించింది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న పయ్యావుల కేశవ్కు తొలిసారి అమాత్య పదవి దక్కింది. 1994లో రాజకీయ అరంగేట్రం చేశారు. 1994లో ఉరవకొండ నియోజకవర్గం నుంచి పోటీ చేసి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు పయ్యావుల కేశవ్. 1994, 2004, 2009, 2019లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇప్పటి వరకు ఆయన 5 సార్లు శాసనసభ్యుడిగా గెలుపొందారు. 2015 నుంచి 2019 వరకు స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీగా పనిచేశారు. 5 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన పయ్యావుల కేశవ్ తొలిసారి కేబినెట్లో చోటు దక్కింది. 2019లో ప్రజాపద్దుల కమిటీ చైర్మన్గా పనిచేశారు. రాజకీయంగా సుదీర్ఘ అనుభవం ఉన్నా ఇప్పటి వరకు మంత్రిగా అవకాశం రాలేదు. ఎట్టకేలకు మొదటిసారి మంత్రయ్యారు పయ్యావుల కేశవ్.
రేపల్లె నియోజకవర్గం నుంచి గెలుపొందిన అనగాని సత్యప్రసాద్ చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2009లో టీడీపీలో చేరిన ఆయన అదే ఏడాది జరిగిన ఎన్నికల్లో రేపల్లె నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2014లో మోపిదేవి వెంకటరమణపై గెలుపొంది మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2019, 2024 ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. ఇప్పుడు చంద్రబాబు మంత్రివర్గంలో స్థానం పొందారు. నూజివీడు నుంచి అసెంబ్లీకి ఎన్నికైన కొలుసు పార్థసారథి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సొంత నియోజకవర్గం పెనమలూరు నుంచి కాదని నూజివీడు నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆయన తండ్రి కొలుసు పెద్దారెడ్డయ్య మచిలీపట్నం లోక్సభ నుంచి 2 సార్లు ఎంపీగా, ఒకసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తండ్రి వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చిన ఆయన 2004లో ఉయ్యూరు నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2009, 2019లో పెనమలూరు నుంచి గెలుపొందారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో మంత్రిగా పనిచేశారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి కొండెపి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కొండెపి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యునిగా పనిచేసిన వీరాంజనేయ స్వామి దామచర్ల ఆంజనేయులు ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చారు. 2014లో తొలిసారి కొండెపి నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. అదే నియోజకవర్గం నుంచి వరుసగా 3 సార్లు గెలిచారు. 2014లో టీటీడీ బోర్డు సభ్యునిగా పనిచేశారు. టీటీడీసీ రాష్ట్ర కార్యదర్శిగాను పనిచేశారు. 2019లో టీడీపీ శాసనసభాపక్షానికి విప్గా వ్యవహరించారు. తాజా ఎన్నికల్లో మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ను ఓడించారు. హ్యాట్రిక్ విజయాలు సాధించిన వీరాంజనేయ స్వామికి మంత్రి పదవి దక్కింది. ఇక గొట్టిపాటి రవికుమార్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2004లో రాజకీయాల్లోకి వచ్చిన ఆయన ప్రకాశం జిల్లా మార్టూర్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2009 నియోజకవర్గాల పునర్విభజనతో అద్దంకి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2014లో వైసీపీ తరపున పోటీ చేసి మరోసారి ఎమ్మెల్యే అయ్యారు. 2016లో టీడీపీలో చేరిన ఆయన 2019, 2024 ఎన్నికల్లో గెలిచారు. వరుసగా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గొట్టిపాటి రవికుమార్ వైసీపీ హయాంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆయన వ్యాపారాల్ని గత ప్రభుత్వం దారుణంగా దెబ్బతీసింది. ఇప్పుడు చంద్రబాబు మంత్రివర్గంలో చోటు దక్కడంతో తొలిసారి మంత్రి అయ్యారు. కందుల దుర్గేష్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2024 ఎన్నికల్లో జనసేన తరపున నిడదవోలు నుంచి పోటీ చేసి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. కాంగ్రెస్ నుంచి రాజకీయ అరంగేట్రం చేసిన దుర్గేష్ ఎమ్మెల్సీగా తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. 2014 ఎన్నికల్లో రాజమహేంద్రవరం లోక్సభ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2018 జనసేనలో చేరిన దుర్గేష్ 2019 శాసనసభ ఎన్నికల్లో రాజమహేంద్రవరం గ్రామీణం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తాజా ఎన్నికల్లో నిడదవోలు నుంచి గెలిచి మంత్రివర్గంలో స్థానం సంపాదించుకున్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన గుమ్మడి సంధ్యారాణి సాలూరు నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన ఆమె ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. తండ్రి జన్ని ముత్యాలు స్ఫూర్తితో 25 ఏళ్లకే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1999లో కాంగ్రెస్ తరపున సాలూరు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2009 అసెంబ్లీ, 2014 లోక్సభ ఎన్నికల్లోనూ పరాజయం పాలయ్యారు. 2015లో శాసన మండలికి ఎన్నికయ్యారు. 2020లో పొలిట్ బ్యూరో సభ్యురాలిగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో సాలూరు నియోజకవర్గంలో మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొరపై భారీ మెజారిటీతో విజయం సాధించారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన బీసీ జనార్దన్ రెడ్డి బనగానపల్లి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2014లో తొలిసారి ఆంధ్రప్రదేశ్కి ఎన్నికయ్యారు. 2019లో ఓటమి పాలైన బీసీ జనార్దన్ రెడ్డి తాజా ఎన్నికల్లో బనగానపల్లి నుంచి 25,000కు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. రెండోసారి అసెంబ్లీకి ఎన్నికై చంద్రబాబు కేబినెట్లో మంత్రి అయ్యారు.
కర్నూలు అసెంబ్లీ నుంచి గెలుపొందిన టీజీ భరత్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తండ్రి టీజీ వెంకటేష్ వారసత్వంతో రాజకీయాల్లోకి వచ్చారు. 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. రెట్టించిన ఉత్సాహంతో పనిచేసిన టీజీ వెంకటేష్ కర్నూలు నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. టీజీ భరత్ తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన టీజీ భరత్ మంత్రి హోదాలో శాసనసభలో అడుగుపెడుతున్నారు. ఆయన తండ్రి టీజీ వెంకటేష్ కూడా ఎమ్మెల్యేగా, మంత్రిగా, రాజ్యసభ సభ్యునిగా పనిచేశారు. పెనుగొండ నుంచి తొలిసారి అసెంబ్లీకి ఎన్నికైన సవిత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2017 నుంచి 19 వరకు రాష్ట్ర కురుబ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్గా పనిచేశారు. సవిత తండ్రి ఎస్ రామచంద్రారెడ్డి టీడీపీ హయాంలో ఎంపీగా, మంత్రిగా సేవలందించారు. రామచంద్రారెడ్డి వారసురాలిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సవిత తాజా ఎన్నికల్లో పెనుగొండ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్పై 33,000 మెజారిటీతో గెలుపొందారు. తండ్రి పేరుతో ఎస్ఆర్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు. పెనుగొండ పట్టణంలో కొన్నేళ్లుగా అన్నా క్యాంటీన్ నిర్వహిస్తూ ₹5 భోజనం అందిస్తున్నారు. రాష్ట్రంలో కురుబ సామాజిక వర్గం నుంచి సవిత ఒక్కరే ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో ఆమెకు చంద్రబాబు కేబినెట్లో చోటు దక్కింది. రామచంద్రాపురం నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికైన వాసంశెట్టి సుభాష్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. వైసీపీ రాష్ట్ర యువజన విభాగం సంయుక్త కార్యదర్శిగా పనిచేశారు. అమలాపురం అల్లర్ల ఘటన తర్వాత వైసీపీ నాయకులతో విభేదాలు రావడంతో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఎస్ఏఎఫ్ స్వచ్ఛంద సంస్థ సేవా కార్యక్రమాల ద్వారా శెట్టి బలిజ సామాజిక వర్గంలో సుభాష్ పట్టు సాధించారు. తాజా ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున రామచంద్రాపురం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. గెలిచిన తొలిసారే జాక్పాట్ కొట్టారు. చంద్రబాబు కేబినెట్లో చోటు సంపాదించుకున్నారు. కొండపల్లి శ్రీనివాస్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గజపతి నగరం నుంచి టీడీపీ తరపున తొలిసారి పోటీ చేసి విజయం సాధించారు. శ్రీనివాస్ తాత పైడితల్లి నాయుడు టీడీపీ తరపున 3 సార్లు బొబ్బిలి పార్లమెంట్ సభ్యుడిగా గెలిచారు. తండ్రి కొండలరావు మండల పరిషత్ అధ్యక్షునిగా పనిచేశారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసిన శ్రీనివాస్ సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. మంత్రి బొత్స సత్యనారాయణ సోదరుడు బొత్స అప్పల్ నర్సయ్యపై 24,000 ఓట్ల తేడాతో గెలిచారు. చంద్రబాబు కేబినెట్లో చోటు సంపాదించుకున్నారు. మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాయచోట్ నుంచి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. అసెంబ్లీకి ఎన్నికైన తొలిసారే కేబినెట్లో చోటు దక్కించుకున్నారు. ఆయన తండ్రి దివంగత ఎమ్మెల్యే మండిపల్లి నాగిరెడ్డి రాయచోటి ఎమ్మెల్యేగా 2 పర్యాయాలు గెలుపొందారు. సమైక్యాంధ్ర పార్టీ తరపున రాంప్రసాద్ రెడ్డి రాయచోటి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందారు. 2023 డిసెంబర్లో తెలుగుదేశం పార్టీలో చేరారు. వైసీపీ అభ్యర్థి గడికోట శ్రీకాంత్ రెడ్డిని ఓడించి రికార్డు సృష్టించారు.